నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ వచ్చే ఎన్నికల్లో బహుజన పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలి ఆ పార్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు విశాఖ ఈసకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం గాజువాక శంకరావం సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు అన్నారు. ఈ మేరకు గాజువాక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక శంకరావం సభలో లోకేష్ గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డిపై లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. గాజువాకలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే నాగిరెడ్డి వల్లే జరిగిందన్నారు. నాగిరెడ్డి అవినీతి పరుడంటూ లోకేష్ అనడం ఆయన అవివేకమన్నారు. గాజువాకలో ఏళ్లనాటి భూ సమస్యను పరిష్కరించింది ఎమ్మెల్యే నాగిరెడ్డి అని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పార్టీ ఎప్పుడు అడ్డుకుంటారని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రాజాన రామారావు, బొడ్డు నరసింహపాత్రుడు, 68వ వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుప్పించారు. దానికి సంబంధించి ఆ వార్తను మేము ఖండిస్తూ ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా మరి ఆయన మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు మరి 5 ఏళ్ల కాలంలో ఎటువంటి అవినీతి అక్రమాలకి తావు లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా చాలా పారదర్శకంగా నిజాయితీగా పరిపాలన మరి గాజువాక నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. 5 ఏళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి ఆయన యొక్క హయాంలో జరిగింది. ప్రతి వార్డుల్లో కూడా ఈరోజు మరి కోట్లలో అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశారు. ప్రతి వార్డులో కూడా ఈరోజు మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, ఆర్సీసీ డ్రైన్లు, అలాగే స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, అర్బన్ హాస్పిటల్స్ సెంటర్స్ కానీ, అలాగే ఏదైతే శ్మశాన వాటికలు, బర్రెల్ గ్రౌండ్స్ కూడా ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క వార్డులో కూడా సుమారు 1.5 నుంచి 2 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే గాజువాక హౌస్ కమిటీ ముఖ్యంగా 30 ఏళ్ల సమస్యకి మరి ఆయన చెక్ పెట్టారు. ఈ యొక్క సమస్యని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేసి ఆ 301 పట్టాదారులందరికీ కూడా సంపూర్ణ హక్కును కల్పిస్తూ, రిజిస్ట్రేషన్లు కల్పిస్తూ, వాళ్ళకి డీడ్ అలవెన్స్లు కూడా పెద్దల సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా మరి పంపిణీ చేయడం జరిగింది. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమంలో పక్క చేస్తూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు, హౌస్ కమిటీ సమస్య, ఏపీఐసి భూములు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠం సందర్శనకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ వివరాలు కార్యక్రమం 11:30 ప్రారంభమైంది.
క్రీడల్లో సత్తా చాటుతున్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు. ఆడుదాం ఆంధ్రాలో ద్వితీయ స్థానంలో నిలిచిన డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు త్రివిధ దళాల్లో ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్న యాజమాన్యం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు తిరుగులేని ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నారు. ఈ మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జయవర్ధన్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి నగదు బహుమతిని కూడా అందుకుని ఔరా అనిపించారు. అతనితో పాటు గౌతమ్, హిందూ జయంతి, యశ్వంత్, పూర్ణచందులు పలు క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి పలువురు ప్రశంసలు పొందుతున్నారు. వీరికి అభినందనలు తెలిపి మరిన్ని పథకాలు సాధించాలంటూ మేజర్ పంచాయతీ సర్పంచ్ డి ప్రసాద్, వార్డు సభ్యులు పోతల కనకరాజు, ప్రిన్సిపల్ పోతల సత్యనారాయణ, డైరెక్టర్ సూర్యప్రకాష్లు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అధ్యాపకులు పిడి సురేష్, దేవి అశ్విని, ఇన్ఛార్జ్ సూరిబాబులు పాల్గొన్నారు. మరి మా రేంజర్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ మరి సూర్యప్రకాష్ గారు కూడా వేదిక రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా మా రేంజర్ డిఫెన్స్ అకాడమీ స్టాఫ్ మెంబర్స్, ఇంగ్లీష్ మీడియం కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. చాలా సాధారణ విద్యార్థిగా వచ్చి కాలేజీ జాయిన్ అయ్యి తక్కువ టైంలోనే స్టేట్ ఖోఖో ప్లేయర్గా సెమిటర్స్ రావడం చాలా గర్వకారణంగా మా ఇంటర్మీడియట్ మా రేంజ్ డిఫెన్స్ అకాడమీలో చదువుతూ ఖోఖోలో స్టేట్ సెక్రటరీ రావడం చాలా అభినందనగా వ్యక్తం చేస్తున్నాం. ఆయన పేరు అయితే జయవర్ధన్, ఫస్ట్ ఇయర్ ఎంపీ చదువుతున్నాం మా దగ్గర. మరి ఆయన కూడా మా కాలేజీ పేరు ప్రతిష్ఠ తేవడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు ఉండేవారు. మరి అదే ఈ పోతల సత్యనారాయణ గారు అయితేనేమి, సూర్యప్రకాష్ గారు అయితేనేమి డైరెక్టర్లుగా ఎంతో వ్యయ ప్రయాసం కోర్చి మరి 2018లో ఈ సబ్బవరం హెడ్ క్వార్టర్స్లో ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీని నిర్మించి దినదిన అభివృద్ధి చేసి మరి ప్లే గ్రౌండ్ కానీ, జిమ్ కానీ, అంటే దేశ రక్షణకి డిఫెన్స్ అకాడమీలో ముఖ్యంగా దేశ రక్షణకి వెళ్ళే ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వాలంటే మంచి దేహదారుఢ్యంతో, మంచి శరీర వర్చస్సుతో అన్ని క్రీడారంగాల్లోనూ, చదువులోనూ, అన్నింటిలోనూ ముందంజలో ఉంటే తప్ప వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒక ప్రత్యేకమైన ప్రయారిటీని ఇచ్చి ఈరోజు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లకుండా సబ్బవరం మేజర్ పంచాయతీ, సబ్బవరం హెడ్ క్వార్టర్స్లోనే సబ్బవరం మండలంలో అందుబాటులో ఉన్నటువంటి ఈ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మిత్రుడు పోతల సత్యనారాయణ గారికి, అట్లాగే సూర్యప్రకాష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ డిఫెన్స్ అకాడమీలో ఈ జయవర్ధన్ ఒక్కడే కాకుండా గతంలో ఇంకా ప్లేయర్స్ ఉన్నారు. ఫుట్బాల్లో కానీ, ఖోఖోలో కానీ, క్రికెట్లో కానీ, వాలీబాల్లో కానీ మొత్తం మీద ఈ డిఫెన్స్ అకాడమీలో స్టేట్ లెవెల్లో ఆడేటటువంటి ప్లేయర్స్ 5 ఎంపిక కావడం నిజంగా గర్వకారం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి పీఠం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. పీఠంలో ఉన్న వివిధ దేవతామూర్తులు ముఖ్యమంత్రిని దర్శించుకున్నారు. అనంతరం రాజ్యశ్యామల అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పీఠంలో నిర్వహిస్తున్న యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు శారదా పీఠాధిపతిని ముఖ్యమంత్రి కలుసుకుని ఆశీర్వాదం పొందారు. విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజ్యశ్యామల అమ్మవారి పూజలు ముగించుకొని పీఠం నుంచి బయలుదేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ తర్వాత
జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ 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 మనం ఫోటోలకే పరిమితం ధర్మశ్రీ వచ్చారు అంతా కంప్లీట్ అయ్యాక మీరు వచ్చే మళ్ళీ మధ్య పోల్చి వచ్చే ముడి VTPS నుండి వచ్చే బూడిద నీటి కాలువను స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు మైలవరం వైసీపీ సమన్వయకర్త సన్నాల తిరుపతిరావు యాదవ్. VTPS బూడిద త్రాగునీరులో కలవడం వల్ల నీరు కాలుష్యం అవుతున్నాయని తక్షణమే చర్యలు చేపట్టాలంటూ వైసీపీ నాయకులతో కలిసి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి సన్నాల తిరుపతిరావు VTPS చీఫ్ ఇంజనీర్ కి సూచించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సన్నాల తిరుపతిరావు యాదవ్ వైసీపీ నాయకులతో కలిసి VTPS నుంచి వచ్చే నీటి కాలువను పరిశీలించారు. అనంతరం ఆయన VTPS చీఫ్ ఇంజనీర్కి ఫోన్ చేసి తాగునీరును బూడిద కలవడం వల్ల ప్రజలు ఆరోగ్యం దెబ్బతింటున్నాయని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, జిల్లా ఐటీ వింగ్ ప్రెసిడెంట్ నల్లమోతు బోస్, మున్సిపల్ చైర్మన్ గుంజ శ్రీనివాసరావు, కౌన్సిలర్ చంద్రం తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా కాదండి. ఇప్పుడు మేము 3 లక్షల జనాభా, ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో 3 లక్షల జనాభాకి రోజు వాటర్ ఇవ్వాలి. ఒక్క 2 గంటలు ఈ మోటార్ లాగితేనే మమ్మల్ని నానా ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేది వేసాకాలం, ఇది అందుట్లో మళ్ళీ ఎలక్షన్ అడబడి వీళ్ళందరికీ ప్రతి ఒక్క ఇక్కడి నుంచి ముచ్చినపల్లి వరకు అంటే దాదాపు 50 కిలోమీటర్ల వరకు ఈ నీళ్ళ మీద ఆధారపడి మంచినీళ్ళకి తాగుతున్నారు జనం. ఎందుకంటే అలవాటు పడిపోయారు కృష్ణా వాటర్ అని. వాటర్ ప్లాంట్లో నీళ్ళు కూడా తాగట్లా, ఇదే ఈ వాటర్నే ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు. దీంట్లోకి యాష్ వదిలితే అసలు ఇది వస్తాను అసలు ఎంత ఘోరంగా ఉందమంటే అంత ఘోరంగా అసలు వాటర్ కలిసే కాడికి వెళ్ళాను. మినిమం 2 అడుగుల మందం పేరిగిపోయింది యాష్. మినిమం ఇప్పుడు వాటర్ కలిసే కాడ 2 అడుగుల మందం పేరిగిపోయింది యాష్. ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు చెప్పే వాటర్ కనుక క్లియర్ వాటర్ వదిలితే ఇప్పుడు ఆ కెనాల్ మీద ఏదో కూల్ చేసుకొని వదులుతానికి వదులుతున్నామండి, బుడ మీద నుంచి పంపు ఆఫ్ చేసుకొని అంటున్నారు. ఆ వాటర్ కనుక వదిలితే ఆ వాటర్ మామూలు మంచి వాటర్ వస్తుంది కదా, యాష్ వాటర్ రాదుగా. మినిమం యాష్ వాటర్ ఎలా వస్తుందంటే ఇది మినిమం అసలు ఆ కలర్ ఎలా ఉందంటే దాన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు అది వచ్చిన వల్ల మా పంప్ హౌస్ మొత్తం ఆగిపోతుంది. ఎందుకంటే ఆ ఫిల్టర్లు పట్టేస్తాయి, అది మళ్ళీ అది 2-3 రోజులు పని. చంద్రబాబు నాయుడుపై చర్చకు నేను సిద్ధమంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చించడానికి చంద్రబాబుతో తాను సిద్ధమంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని బహిరంగ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన బహిరంగ సమావేశంలో తిరువూరు వైసీపీ సమన్వయకర్త నల్లకట్ల స్వామిదాస్తో కలిసి విజయవాడ ఎంపీ నాని చంద్రబాబు నాయుడుపై సవాల్ విసిరారు. ఈ రోజు దినపత్రికల్లో గడిచిన 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డిపై చర్చకు తాను సిద్ధమంటూ చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారని, నీ సవాల్కి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదని, నేను వస్తానని చంద్రబాబుకి ఎంపీ కేశినేని నాని ప్రతి సవాల్ విసిరారు. గడిచిన 5 ఏళ్లలో విజయవాడ నగరానికి ఎప్పుడైనా 100 కోట్లు శాంక్షన్ చేశావా నువ్వు అంటూ చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్లకట్ట స్వామిదాసు, వైసీపీ నాయకులు, ముఖ్యులు పాల్గొన్నారు.
ఇవాళ పొద్దున పేపర్లో చూసా, కొన్ని టీవీల్లో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా అని అడిగాడు. నేనేమంటున్నానంటే నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకు 2014 నుంచి 2019 వరకు నువ్వేం చేశావు 2019 నుంచి 24 వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా, చర్చకి నీతో నేను వస్తాను. నువ్వు నీ గ్రాఫిక్స్ అమరావతికి రమ్మంటావా, నీ సొంత రాష్ట్రం తెలంగాణ రమ్మంటావా, లేకపోతే నీ ఎక్కడో చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి రమ్మంటావా, ఎక్కడ రమ్మంటావు? నీ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను. ఇప్పుడేంటి, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 100 కోట్లు ఇచ్చేవారు నేను అడిగి ఇప్పుడు సమాధానం చెప్తాను. ఈ నెలలో నేను స్వామిదాస్ గారు మన చంద్రబాబు నాయుడు వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు విశాఖలో ప్రసిద్ధి చెందిన ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన ధర్మకర్తగా 30వ వార్డుకు చెందిన పెంటపిల్లి వెంకట్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం విశేషంగా పనిచేసిన నాయకులను గుర్తించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన బాధ్యతను తామంతా కలిసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులంతా అన్ని విషయాలు చర్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈ సందర్భంగా నూతన ధర్మకర్త వెంకట్ ని ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు. శ్రీ రమాసేతు సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాలకు ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును న్యాయ దృష్టితోనూ వాళ్ళని అత్యంత ఇబ్బందికర పరిస్థితిగా భక్తులు తీవ్రంగా మనోభావాలు ఇబ్బంది పడుతుండే చూసారు. కానీ గవర్నమెంట్ చేయించారు. మళ్ళీ నెల్లూరులో గవర్నమెంట్ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న చూపించి అదే పని మీద పదే 100 సార్లు దయచేసి మన కొత్తసారి పైన సభ్యులందరూ నచ్చింది మళ్ళీ జగన్ అవకాశం ఇచ్చిన గణేష్ కుమార్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం దేవస్థానానికి నేను రుణపడి ఉంటానండి. నా వెళ్ళబడి నా సేవలన్నీ కూడా ఉపయోగించి అందరికీ మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా పేరు బెవరా మహేష్ అండి. స్టేట్ బీసీఎల్ సెక్రటరీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాసుపల్లి గణేష్ కుమార్ గారికి వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నా భార్య కనకల దేవిప్రసన్న కుమార్ గారికి ఈ గుడికి ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా వేశారు. దానికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నేను పార్టీకి 2011 నుంచి చాలా కష్టపడ్డాను. ఇంతవరకు ఏది లేకపోయినప్పటికైనా నన్ను గుర్తించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ పోస్ట్ నాకు వేయడం చాలా సంతోషంగా ఉందండి. ఇదే గుడి తాలూకా రోడ్లు అనగా ఏవైనా ఏ విషయంలో ఏమైనప్పటికైనా గుడికి మా వైపు నుంచి ఎంతవరకు నిలబడాలి దైవ కార్యక్రమం కాబట్టి దాంట్లో మేము కూడా పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. ఆయన్ని నెక్స్ట్ ఇప్పుడు 2024 ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతారు. ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటామని చూసుకున్నాను. థ్యాంక్ యూ. వైవా హర్ష దివ్యశ్రీ పాద జంటగా నటించిన సుందరం మాస్టర్ సినిమా ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర హీరో హర్ష విశాఖలోని ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరం మాస్టర్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని పేర్కొన్నారు. చిత్ర టీజర్ కి ట్రైలర్ కి విశేష స్పందన లభించిందన్నారు. తాను 10 ఏళ్ల క్రితం వైవా షార్ట్ ఫిలింతో పరిచయం అయ్యాన్ని గుర్తు చేశారు. కళ్ళు కంటే ఎవరైనా వెండి తెరపై మెరుస్తారన్నారు. హీరో రవితేజ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో అన్నారు.
ఆయన నిర్మాతగా తీసిన సినిమా ద్వారా హీరోగా పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. తన స్నేహితుడు హీరో సాయి ధర్మ తేజ్ చేతుల మీదుగా చిత్ర టీజర్, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. గోల్డెన్ మీడియా అధినేతలది గాజువాక అని తెలిపారు. ఈ చిత్రం పాడేరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, తాను చైతన్య కాలేజీలో చదువుకున్నానని గుర్తు చేశారు. దీని ద్వారా అంటే సార్ మనకి నేను సెటైర్ అంటే మరి సెటైరికల్ కాదు, బట్ నవ్వులుతూ ఉండునే ఒకదాని తర్వాత ఒకటి చేద్దామని. సో ఇది ఇప్పుడు హీరో కింద చేస్తున్నానని చెప్పి నేను నా రెగ్యులర్ సినిమా ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. సో యూఏఈ, గల్ఫ్, ఆస్ట్రేలియా, ఆక్లాండ్, న్యూజిలాండ్. సో మనకి ఇవాళ మన సినిమా ఖచ్చితంగా. అండ్ ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ సుందరం మాస్టర్ ఓన్లీ ఇన్ థియేటర్స్. సుందరం మాస్టర్ అనే సినిమా నేను హీరో కింద చేశాను. రవితేజ గారు ప్రొడ్యూసర్ దానికి. అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ గాజువాక వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్ దానికి. ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం రవితేజ గారికి పిచ్ చేయగానే జస్ట్ 1 సిట్టింగ్లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం. పాడేరులో షూటింగ్ చేసాం, పిట్టలబొర్రలో చేసాం. అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్కల పరిసరాల్లోనే చేసాం అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లా విజువల్ బ్యూటీకి. మన చుట్టూనే ఉన్నాయి, మన వైజాగ్ చుట్టూనే బోల్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ February 23rd సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఈ ప్రమోషనల్ టూర్ నేను వైజాగ్లో స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను మీ అందరిలో చాలామందికి తెలుసు, నాది కూడా వైజాగే. 10 ఏళ్ల క్రితం ఇక్కడే నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ వైరల్ అవడం వల్ల నాకు సినిమా అవకాశాలు వచ్చాయి కమెడియన్ కింద. కమెడియన్ నుంచి మెల్లగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కలర్ ఫోటో అనే సినిమా తర్వాత. ఇవాళ నేను ఫస్ట్ ఒక హీరో కింద ఒక సినిమా నేను చేస్తున్నాను. సో దాని ప్రమోషనల్ టూర్ నాకు ఎందుకో సెంటిమెంటల్గా వైజాగ్ నుంచే మొదలు పెట్టాలనిపించి, చాలా తక్కువ టైం ఉంది, 2 days ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు. లేదు ఫస్ట్ సమస్య లేదు, ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు పెడదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం, మా సినిమా గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. మీకు తగినంతలో, మీకు తోచినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్. అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక 1930 నుంచి బయటికి రాని ఒక ట్రైబ్ దగ్గరికి నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చు అనమాట. అది అసలు ఎలా వచ్చు ఏంటి, అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికైనా ఇంకా దేనికైనా అనేది మీరు సినిమాలో చూడాలి. సో నాకు ఫైనల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఇస్తుంది. రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను. నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. సో ఎస్, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళందరూ రిప్రజెంటేషన్లా ఫీల్ అవుతాను నేను. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్గా ఇందులో ఇంగ్లీష్ రాకపోవడం అనేది జస్ట్ ఒక లేయర్ మాత్రమే. బట్ మీరు అన్నట్టు యాక్చువల్లీ సినిమా మొత్తం ఇట్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అండి. వచ్చే ఎన్నికల్లో బహుజన పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు కోరారు. బుధవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మతతత్వ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీఎస్పీ అమలు చేయనున్న అభివృద్ధి, ఇతర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఏపీలోని 175 స్థానాల్లో బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని, ఆయా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన రాష్ట్రంలోనే కానీ ఇతర రాష్ట్రంలో కానీ నాయకులుగా చెప్పినట్టుగా అందరూ కూడా ఏకమై రాష్ట్రానికి సంబంధించిందే కాదు, ఒక జాతీయ పార్టీగా ఈ రాజ్యాంగమే లేకుండా చేసేస్తాం. 70 కంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి బహుజనులకి ఓటు మణిపూరదంతా చూస్తూ ఉన్నాం. నార్త్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియా కూడా ఈరోజు ఇక్కడ ఉత్తరాంధ్ర బహుజన పార్టీల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కార్యకర్తల్ని చైతన్యం చేయడం అనేటువంటిది, బూత్ లెవెల్ వరకు వాళ్ళని చైతన్యవంతులు చేసేసి నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని ఏ విధంగా గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మేము దాదాపు 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు కూడా పోటీ చేయాలనేటువంటి దాంతో ఈ 14 పార్టీలు కలిసినటువంటి జేఏసీ అనేటువంటిది ముందుకు పోతూ ఉంది.
ఆ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి నియంత్రణ శక్తుల్ని ఓడించాలి, మత శక్తులను ఓడించాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, సెక్యులరిజాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. అందువలన మతశక్తుల్ని అక్కడిక్కడ ఆ మతశక్తులకి సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం, జగన్ పరిపాలన వైఎస్ఆర్సీపీని వీళ్ళందరినీ కూడా ఓడించి ఒక ప్రత్యామ్నాయమైన శక్తిని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. అందరినీ కూడా ఐక్యం చేస్తున్నాం. ఓటర్లు మావి, ఖచ్చితంగా సీట్లు కూడా మావి కావాలి. అందువలన ఓటర్లందరినీ కూడా ఐక్యం చేస్తున్నాం. ఓటర్లందరూ కూడా ఈ పరిస్థితిని గమనించి రాబోయే ప్రమాదాన్ని గుర్తించి రాజ్యాంగాన్ని రక్షించుకునేదానికి తగిన విధంగా కాపాడుకుంటారని మీ యొక్క శక్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు శక్తిని మీరు వినియోగించుకొని ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపుస్తున్నారు. విశాఖలో ప్రసిద్ధి చెందిన ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఆలయ ట్రస్ట్ బోర్డు ఆలయ ధర్మకర్తగా 29వ వార్డుకు చెందిన బెవరా దేవి మహేష్లు మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం విశేషంగా పనిచేసిన నాయకులను గుర్తించి తమకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన బాధ్యతను తామంతా కలిసి ఆయన అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యులంతా అన్ని విషయాలు చర్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే వాసుపల్లిని హ్యాట్రిక్ విజయాన్ని సీఎం జగన్ కి గిఫ్ట్ గా ఇస్తామని దేవి మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ పీతల వాసు, స్టేట్ డైరెక్టర్ సనపల్ రవీంద్రకు బెవరా దేవి మహేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును న్యాయ దృష్టితోనూ న్యాయాలని అత్యంత ఇబ్బందికర పరిస్థితిగా భక్తులు తీవ్రంగా మనోభావాలు ఇబ్బంది పడుతుండే చూసేదాన్ని డాక్టర్ చేయించాను. మళ్ళీ టెంగులో డాక్టర్ ఆటంకంగా ఉన్న చూపించి అదే పని మీద పదే 100 సార్లు దయచేసి మన కొత్తసారిపేట సభ్యులందరూ వచ్చింది మళ్ళీ జగన్ గణేష్ కుమార్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం దేవస్థానానికి నేను రుణపడి ఉంటానండి. నా వెళ్ళబడి నా సేవలన్నీ కూడా ఉపయోగించి అందరికీ మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా పేరు బెవరా మహేష్ అండి, స్టేట్ బీసీఎల్ సెక్రటరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాసుపల్లి గణేష్ కుమార్ గారికి వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నా భార్య కనకల దేవి ప్రసన్న కుమార్ గారికి ఈ గుడికి ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా వేశారు. దానికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నేను పార్టీకి 2011 నుంచి చాలా కష్టపడ్డాను. ఇంతవరకు ఏది లేకపోయినప్పటికీ నన్ను గుర్తించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ పోస్ట్ నాకు వేయడం చాలా సంతోషంగా ఉందండి. ఇదే గుడి తాలూకా రోడ్లు అనగా ఏవైనా ఏ విషయంలో ఏమైనప్పటికీ నేను గుడికి మా వైపు నుంచి ఎంతవరకు నిలబడాల దైవ కార్యక్రమం కాబట్టి దాంట్లో మేము కూడా పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. ఆయన్ని నెక్స్ట్ ఇప్పుడు 2024 ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతారు. ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటామని చూసుకున్నాను. థ్యాంక్ యూ. 2 నెలల తర్వాత మేము అధికారంలోకి వస్తున్నామని, అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారో చెప్పాలని ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. బుధవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ శారదాపీఠానికి వస్తే ప్రజలకు ఆంక్షలు పెట్టడం దారుణమంటూ ఎయిర్పోర్టు నుంచి శారదాపీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేశారని, వైసీపీ జెండాలు మాత్రం ఉంచారన్నారు. ముఖ్యమంత్రి వస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉండడం ఏంటంటూ ప్రశ్నించారు. ఒక సామాజిక కానీ ఒక మంచి నైతిక విలువలు అవి. కానీ ఇవాళ చూస్తూ ఉంటే పత్రికా రంగంలో అడుగుపెట్టి అవినీతి సొమ్ముతో పత్రికా రంగంలో అడుగుపెట్టి ఏదో సాక్షి ఛానల్ పెట్టి నేను కూడా మీ జాతిలో ఉన్నానని చెప్పుకునే విధంగా రాజకీయాల్లోకి వచ్చి
తద్వారా ఈవేళ లబ్ధి పొంది లక్షల కోట్లు సంపాదించి తను అంటూ ఒక పత్రిక పెట్టుకొని ఈవేళ నిన్న మొన్న చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కర్నూలులో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేయడం, అనంతపూర్లో నేరుగా వైకాపా నాయకులు వెళ్ళి ఈనాడు కార్యాలయం మీద మళ్ళీ దాడి చేయడం. సరే సార్ కర్నూలులో ఈనాడు పైన దాడి, అనంతపూర్లో ఆంధ్రజ్యోతి విలేకరి పైన దాడి. అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి కాడు, మూర్ఖుడు, నైతికులు లేనివాడు. సాక్షి రంగంలో పనిచేసే విలేకరులు అడుగుతున్నాను నేను. అయ్యా మీరంటే మాకు అభిమానికి, మీరు విలేకరులుగా మీ బాధ్యతది ఏ కంపెనీలో యాజమాన్యంలో ఉంటే. అలాంటిది మీరు ఆ యాజమాన్యంలో పనిచేస్తూ మీరు కూడా ఖండించలేని పరిస్థితిలో ఉంటే మీ భవిష్యత్తు ఏమిటి? మీరు విలేకరులే కదా. సాక్షి పేపర్ అంటే చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కదా. మీ ఛానల్ అన్నా మీ పేపర్ అన్నా యావత్ ప్రజానికం మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి కదా సాక్షి ఛానల్, సాక్షి టీవీని. మరి రేపు పొద్దున్న మీరు ఒక 2 నెలల పోతే ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు యాజమాన్యంలో ఉండి మళ్ళీ ఇదే కార్యక్రమం మీరు చేస్తే మీకు భద్రత ఏంటి? ఎవరెవరు భద్రత మీకు? అడుగుతున్న సాక్షి మొత్తం యాజమాన్యంలో పనిచేస్తున్న సిబ్బంది మా సోదరులు, మీరు మా సోదరులు, మీపై మా కక్ష లేదు. మరి మీ భద్రత ఎవరు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు, జైలుకి పోతాడు, వచ్చి కాపాడతాడు మిమ్మల్ని. ఈ భద్రత ఇది. ఉన్నాడు ఒక ఛానల్ ఏదో కొమ్మునేని శ్రీనివాసరావు అంటాడు, ఏదో మాట్లాడుతున్నాడు. అసలు నీ బతికే నీ భవిష్యత్తు కొమ్మునేని. ఎన్ని ఛానల్లో మారావు, ఎన్ని రంగాల్లో పనిచేసావు, నీ బతుకు పెట్టింది ఎవరు? అంచేత నేను సాక్షిలో ఉన్న అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పటికైనా మీరు పైకి రండి. ఇలాంటి దుర్మార్గులు మీరు పనిచేసి మీ ప్రతిష్టను ఇంత చెప్పినట్టు పత్రికా రంగం ప్రతిష్టను దిగజార్చకండి. విశాఖలో ప్రసిద్ధి చెందిన ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం అట్టహాసంగా జరిగింది. టన్నల్ చౌల్ట్రీ నుంచి ఆలయం వరకు ట్రస్టీ సభ్యులు భారీ ర్యాలీ చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొరిపిల్లి ఆనంద్ అలాగే ట్రస్ట్ సభ్యులు కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. కోలాటం, మేళతాళాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణగుంబంతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ సభ్యులు పెంటపిల్లి వెంకట్, చింతపల్లి సత్యవతి, బెవర దేవి మహేష్, చిన్న శ్రీధర్, బేరా అశోక్, మానేపల్లి రమణి, బుడ్డిగ మాధవి, ఫణిహారం నరసింహమూర్తిలతో ఆలయ కార్యనిర్వహణ అధికారి బుద్ధ మహాలక్ష్మి, నగేష్ ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్, ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్ కొరిపిల్లి ఆనంద్లు మీడియాతో మాట్లాడారు. ట్రస్ట్ సభ్యులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. భక్తితో ముందుకు వచ్చే దాతలు చాలా మంది ఉన్నారని, దైవత్వం కలిగిన దాతలు ఆకర్షించే విధంగా పనిచేయాలని కోరారు. సులువుగా చైర్మన్ పదవులు రావు, చాలా మంది ఆశిస్తారు చైర్మన్ పదవులు కావాలని. సత్యదేవుని యొక్క ఆలయానికి చైర్మన్ అవడం అంటే అది ఎంతో పుట్టుకతో ఆ దైవత్వం ఉండాలి, ఆ దేవుని కటాక్షం ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ ఆలయం ఏది కోరితే ఆ కోరికలు తీర్చే దైవం. నిదర్శనం నేనే. వాసుపల్లి గణేష్ కుమార్ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే అది మా అర్చకులు గారు. ఆయన ఎప్పుడూ కూడా ఈ దేవాలయానికి రప్పిస్తారు. నేను ఏది కోరుకుంటే జరుగుతుంది. ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టం తీరిపోతుంది అన్నమాట. అలాంటి కష్టాలను తీర్చే దైవం. పౌర్ణమి నాడు మీకు అందరికీ తెలుసు, సుమారు 30,000 నుండి 40,000 వరకు కూడా దర్శన భాగ్యం కలిగించే ఆ స్వామివారు. మరి అలాంటి స్వామివారికి ఈరోజు మనం రోడ్డు కూడా, అప్పుడు శిరీష మేడం గారు ఈవోగా ఉండేవారు ఈ గుడికి, అప్పుడు మనం ప్రారంభించాం. చక్కగా పూర్ణ మార్కెట్ నుండి ఏమో డైరెక్ట్గా ఘాటీ రోడ్ ఏమో ఈ యొక్క సుమారు 13 కోట్లు 14 కోట్లు అనుకుంటానమాట రెడీ చేశాం. కానీ చిన్న వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉండడం వల్ల, అలాగే పూర్ణ మార్కెట్ దగ్గర కొన్ని షాప్స్ ఉండడం వల్ల మనకి లేట్ అయ్యింది. ఆ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడి దీనికి ప్రత్యేకంగా డిప్యూటీ మేయర్ సతీష్ గారు ఏమో మనకు చొరవ తీసుకొని ఆ షాప్ని కూడా ఒప్పించి
మేయర్ గారితో కూడా జీవీఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడించి ఒప్పించి ఆ యొక్క షాపుల్ని కూడా వారికి ఆల్టర్నేటివ్గా మనమేమో షాప్స్ అందించి ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.